నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగును గాక. ఈనాటి అంశంగా మనము ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి? ఈ యొక్క ఉపవాస దినాల్లో చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి మన విశ్వాసులు అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ చేసే ప్రార్థన ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి అనేది బైబిల్ గ్రంథంలో నుంచి మనం తెలుసుకొని ఈ యొక్క అంశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిసారిగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలను ఉంచెదను. నేను అతని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ఈ యొక్క చదివిన అంశంలో ఆఖరి వచనాన్ని మళ్ళీ చదువుదాం, 19వ వచనాన్ని. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాని గూర్చి విచారణ చేసేదను అని ఈ యొక్క ద్వితీయోపదేశ ఖండంలో తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మాట్లాడి చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అక్కడ ఏమంటూ ఉన్నాడంటే, నా వంటి ప్రవక్త, నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరికి? మోషేకి. మోషే, నీ వంటి ఒక ప్రవక్తను నేను వారి నుంచే ఒకరిని పుట్టిస్తాను. అతని మాట వాళ్ళు ఉంచాలి. అతని నోట నా మాటలను ఉంచుదును అని అంటున్నాడు. ఎవరు అంటున్నారు? తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ మాట చెప్తున్నాడు. అంతేకాదు, ఆయన మాట ఏదైతే ఉందో ఆ మాట ఆ ప్రవక్త నోట్లో నుంచి వస్తుంది అని చెప్తున్నాడు. అంతేకాదు, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటల్ని, అంటే ఆ ప్రవక్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మీరు వినకపోతే వారిని గూర్చి విచారణ చేసేదను అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన సరి అయినదో కాదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి దేవుని కుమారుడని, ఆయన మనందరి పాపముల నిమిత్తమై ఆ కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడని, మన కోసమే తన ప్రాణాన్ని పెట్టాడని మనం నమ్మి విశ్వసించి ప్రతిరోజు కూడా ఆయన మీదనే ఆధారపడుతూ విశ్వసిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. మంచిదే. కానీ ప్రభు ఏం చెప్పాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పాడు అని కూడా మనము వినాలి. ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమి చెప్పినా కూడా ఆ మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చిన మాటలే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 14-13 వచనాలు, 14వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని అన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఎవరిని అడగాలంటున్నారు? నడుగుదురో తండ్రి కుమారుని యందు
మహిమపరచబడుటకై దానిని చేతును. తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి తండ్రి మహిమపరచబడుటకై నేను దాన్ని చేస్తాను అని అడుగుతా ఉన్నాడు. అంతేకాదు మనము ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనలో ఆఖరణ ఏం చెప్తాం? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అని మనము కింద ఒక మాట మనం చెప్తాం. ఆ చెప్పినటువంటి మాట తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును అనే మాట ఇక్కడ ఏదైతే ఉందో అది ఆ యొక్క వచనాన్ని దృఢపరుస్తూ ఉంది. ఏమని? మనం అడిగే ప్రతి మాట కూడా ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అంతేకాదు యోహాను సువార్త 14:23 వచనం కనుక చూస్తే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు యోహాను సువార్త 14:23లో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక ప్రేమించిన వాడైతే వాడు నా మాట గైకొనును. ఎవరి మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట గైకొనును. అంటే ఆయన ఏది చెప్పాడో దాన్ని మనం వినాలి. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటను గనుక మనం వింటే అప్పుడు మాత్రమే తండ్రి అయిన దేవుడు ఆ యొక్క మనిషిని ప్రేమిస్తాడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అప్పుడట తండ్రి కుమారుడు కూడా మరి వచ్చి ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట వింటారో వారి దగ్గరికట తండ్రి అయిన దేవుడు కుమారుడు కూడా మరి వచ్చి నివాసం చేస్తాము అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంతేకాదు మళ్ళీ 24వ వచనంలో చూస్తే, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఆయన్ని ప్రేమించిన వారు ఎవరుంటారో వాళ్ళ మాటలు గైకొనరు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఆయన చెప్తున్నటువంటి మాటలట ఆయన మాటలు కాదట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్నీ కూడా చేశాడు. శిష్యులకు కూడా ఎలా ఉండాలి, ఎలా నివసించాలి, ఎలా మాట్లాడాలి అన్నీ కూడా ఆయన నేర్పించాడు. అవన్నీ కూడా ఆయన చెప్పినవి కాదు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ మాటలు నా మాట కాదు, నన్ను పంపిన తండ్రివే, యెహోవా దేవునివే అని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నట్లుగా కూడా మనం చూస్తాం. అలాగే 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 14:10లో, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తే తన మాటలతో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏం చెప్తున్నాడు? నేను ఆయన ఏకమై ఉన్నాము, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని చెప్తూ అది నువ్వు నమ్మడం లేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లా. ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఆయన చెప్పే మాటలట ఆయన అంతటా ఆయన చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చేసే సూచక క్రియలు, మహత్కార్యాలు, చనిపోయినటువంటి వారిని లేపడము, తర్వాత రోగుల్ని స్వస్థపరచడము, ఇవన్నీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నవి కాదట. ఆయనలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన చెబితే ఈయన చేస్తూ ఉన్నాడని తండ్రిని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా నిగూఢమైనటువంటి అర్థం దీంట్లో ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఆయనలో తండ్రి ఉన్నాడు. ఆ ఉండుట ద్వారా ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ చేస్తున్నాడు. అంతేకాదు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా తండ్రి అయిన దేవుడు తనలో నుంచి మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అంతేకాదు యోహాను సువార్త 17:23 17వ అధ్యాయం అంతా కూడా మరి తన శిష్యులైనటువంటి వారిని దేవునికి అప్పచెప్తూ ఉన్నటువంటి సందర్భం అది.
23వ వచనంలో చూస్తే, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివి అనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అంటున్నాడు. ఈ మాట ఎవరు అంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు. ఏమని చెప్తా ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుడికి చెప్తా ఉన్నాడు. ఏమని? వారి యందు నేనును, యాక్చువల్గా ఆయనలో తండ్రి అయిన దేవుడు అన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాడు. ఇక్కడ ఈయన మరి కొన్ని గంటల్లో మరి సిలువకు అప్పగింపబడేదానికి ముందుగా తండ్రికి ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పగించే ప్రార్థన ఒకటి చేస్తూ ఉన్నాడు. దాంట్లో చెప్తా ఉన్నాడు అనమాట, నీవు నేను ఎలా కలిసి ఉన్నామో అలాగే వీరు కూడా నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయుటకు ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివి అనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వానిని కూడా ప్రేమించితివనియు, ఆయన్ని ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగా ప్రేమించాడో తండ్రి అయిన దేవుడు, అలాగే ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనమందరినీ కూడా ఆయన అలాగే తండ్రి ప్రేమిస్తున్నాడని వాళ్ళు తెలుసుకొనడానికంట నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. అది తెలుసుకోవడానికి ఎవరు? మనం. ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమను మనకిచ్చాడట. ఎంత భాగ్యం అండి! కాబట్టి అటువంటి మహాభాగ్యాన్ని ఆనాటి అపోస్తులైనటువంటి వారు పొందుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఎవరైతే విశ్వాసులుగా ప్రభువైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా దేవుని కుమారుడిగా అంగీకరించారో వారందరిలో కూడా ఆ దేవుని యొక్క మహిమను మనం కలిగి ఉన్నాం. ఆ మహిమను అది ఎవరిచ్చారు? కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి తనకిచ్చినటువంటి ఆ మహిమను ఆయనను ఎవరైతే నమ్మి రక్షించబడ్డారో వారందరికీ కూడా నేను ఇచ్చేశాను అని చెప్తా ఉన్నాడు తండ్రి అయిన దేవుడికి తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియట్లేదు. కానీ ఇక్కడ ఆనాడు ద్వితీయోపదేశకాండంలో మోషేతో యెహోవా దేవుడు చెప్పిన మాట మొట్టమొదటి మనం చదువుకున్నాం. ఏమని? మీలో ఒక కుమారుణ్ణి ఒక ప్రవక్త నీ వంటి ఒక ప్రవక్తని నేను వారి మధ్యలో పెడతాను, వారు అతని మాట వినాలి, వినకపోతే వారు నశించిపోతారు అని కూడా అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మరి పేతురు చెప్తాడు. ఆ మాటల్ని ఇక్కడ కూడా మరి దృఢపరుస్తూ ఉన్నాడు మరి కుమారుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటే కుమారుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి మహిమను బట్టే మరి వాళ్ళందరూ కూడా అక్కడ చేసిన అద్భుతాలన్నీ కూడా ఆయనను బట్టే, మరి తండ్రి ఆయనకి అనుగ్రహించిన దాన్ని బట్టే ఆయన చేసినట్టుగా ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు కుమారుడైన ప్రభువు. మరి ఆయన మాటని మనము జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 44లో కనుక మనం చూస్తే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి అని చెప్పాడు. అంతేకాదు ఆయనలో ఏ గుణగణాలు ఉన్నాయి? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మనం ఎవరికి కుమారులై ఉన్నాము? పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులైన. ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలే. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థించుడి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ తండ్రి అంటే ఎవరు? మన తండ్రి పరలోకమందున్నటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడే. కాబట్టి కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ తండ్రి మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అలాగే మీరు కూడా శత్రువులను ప్రేమించాలి అని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా
మరి మత్తయి సువార్త 7:21 కనుక మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అందరూ ఏంటంటే ప్రార్థన మొదలు పెడితే మా ప్రభువా 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 అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకోసం ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అంతేకాదు పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మన విజ్ఞాపనలు, మన యొక్క ప్రార్థనలు ఇవన్నీ కూడా ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి చేయాలని కుమారుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కానీ మనం ఈ రోజున ప్రార్థన మొదలుపెట్టిన కాడి నుంచి కూడా మనం ఎవరికి చెప్తూ ఉన్నాం? ప్రభువా యేసయ్యా ఈ కష్టం నుంచి రక్షించయ్యా, ప్రభువా యేసయ్యా నా కుమారుని దీవించయ్యా, ప్రభువా యేసయ్యా నా కష్టాల నుంచి కాపాడయ్యా, లేకపోతే నా ఆర్థిక బాధలు కాపాడయ్యా, లేకపోతే నా కుమారుడిని చూడయ్యా, నా కుమార్తెను చూడయ్యా, లేకపోతే అది చూడయ్యా ఇది చూడయ్యా అని ఎన్నో దేవునికి చెప్తున్నాం. ఎవరికి చెప్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్తున్నాం. మళ్ళీ తర్వాత లాస్ట్లో ఏమని చెప్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి అన్నాం. ఇప్పటి వరకు చెప్పింది ఎవరికి? యేసుక్రీస్తుకే చెప్తున్నాము. మళ్ళీ ఎవరికి సిగ్నేచర్ చేస్తున్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఎలా ఉంటుందంటే ఇది ఒక ఉదాహరణకు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంట్రోత్ ఎవరో ఉంటారు, అతని అసిస్టెంట్. మనం వెళ్ళి అతని అసిస్టెంట్కి మొత్తం చెప్పామనుకోండి, బాబు మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అన్నీ చెప్పేసి మళ్ళీ మీ బంట్రోత్ సాక్షిగా చెప్తున్నాం అండి అని కలెక్టర్ గారికి చెప్పామనుకో, నువ్వేంటరా నాకేం చెప్పావు, మొత్తం ఆ బంట్రోత్కి కదా చెప్పావు, మరి నువ్వు నాకేం చెప్పలేదు కాబట్టి నేను వినలేదు అంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ సందర్భంలో ఎలా ఉంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్తున్నాడు, నీ సమస్య ఏదైనా నీ కష్టం ఏదైనా ప్రతీది కూడా నా నామమున తండ్రిని ఏమి అడిగినను అది మీకు ఇస్తానని చెప్పాడు కదా. కాబట్టి అది ఎక్కడుంది? యోహాను సువార్త 14:13లో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని అన్నాడు. కాబట్టి తండ్రి మహిమపరచబడినట్లుగా మీరు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. కానీ మీరు ఎవరిని అడుగుతున్నారు? మీ ప్రార్థనలో కుమారుడిని అడుగుతున్నాడు. మళ్ళీ ఎవరి నామం చెప్తూ ఉన్నారు? కుమారుడి నామం అడుగుతున్నాం తండ్రి అంటున్నారు. మరి ఇది ఎంత కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి మరి మనం ఆ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తున్నట్లా లేదా? అంటే మనం చేసే ప్రార్థన క్లారిటీ లేనప్పుడు మనం అడిగే వాటికి సమాధానాలు కూడా రావు. అంతే. ప్రతి ఒక్క సంఘంలో మరి ఇది ఒక పెద్ద ఒక తప్పు జరిగిపోతూ ఉంది. అది అటు పాస్టర్లు గమనించట్లేదు, పెద్దలు గమనించట్లేదు, అలాగనే విశ్వాసులు కూడా గమనించట్లేదు. ఎందుకంటే పాస్టర్లే అలా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసులు ఏమని ప్రార్థన చేస్తారు? అదే ప్రార్థన చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరిని అడగమని చెప్తా ఉన్నాడు కుమారుడు? తండ్రిని అడగమంటున్నాడు. నా నామమున మీరు ఏమి అడిగినను ఆయన చేస్తాను అని చెప్తుంటే, మరి కుమారుణ్ణి అడిగి కుమారుని నామాన్నే మళ్ళీ మనం అడుగుతున్నాం తండ్రి అంటే ఎంత నిస్పృహగా, అసలు మన జ్ఞానం ఎంత పాటిది ఏ పాటిది, లేకపోతే అసలు మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక సరైన తెలివి జ్ఞానంతో ఆలోచించి ప్రార్థన చేస్తున్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మీరొక్కళ్ళే ఈ విధంగా చేస్తున్నారని నేను అనట్లా. ఎందుకంటే చాలామందికి ఈ రోజున ప్రార్థన చేయడం అనేది తెలియకపోవడం వల్లే ఆ యొక్క కార్యాలు జరగట్లేదని నేను చెప్తూ ఉన్నా. అంతేకాదు ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 11:13లో 13వ వచనంలో చూస్తే ఆయన ఒక
మాట చెప్తా ఉన్నాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటున్నాడు. చాలామంది పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించు దేవా, కుమ్మరించు అని చెప్పేసి ప్రభువా 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 అని అడుగుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ మాట కూడా ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటే. ఏమని చెప్తా ఉన్నాడు? లోకాసువార్త 11:13లో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, ఎవరిని అడిగే వారికి? తనని, అంటే పరలోకమందున్నటువంటి తండ్రిని అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును అని చెప్పేసి కుమారుడు చెప్తా ఉన్నాడు. కానీ మనం ఎవరిని అడుగుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాం. ఇంకా కొంతమంది పరిశుద్ధాత్ముడా మీకే స్తుతులు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడా ఇదిగో అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడు? తండ్రిని అడగమంటున్నాడు, నా నామమును అడుగుమంటున్నాడు. కానీ మనము దాన్ని మరిచిపోతున్నాము, లేకపోతే మనకి తెలియట్లేదో, లేకపోతే నోటికి ఏది ఇస్తే అది ప్రార్థన చేస్తున్నామో నాకైతే తెలియదు. కానీ ప్రతి విషయంలో నీ యొక్క అవసరత ఏదైనా సరే తప్పనిసరిగా తండ్రిని నువ్వు అడగాలి. అడిగి కుమారుని యొక్క అనుమతిని ఇమ్మని చెప్పి అడగాలి. పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడుగుతున్నాము తండ్రి అనే మాట ఉచ్చరించాలి. కానీ ఇక్కడ అన్నీ కూడా యేసుక్రీస్తుని అడుగుతున్నాం, మళ్ళీ యేసుక్రీస్తు నామంలోనే అడుగుతున్నాం తండ్రి అంటున్నాం. ఈ ప్రార్థనను మీరు అందరూ కూడా సరిచేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మత్తయి సువార్త 6:9లో ఇలాగే తన శిష్యులు తనని అడిగినట్లుగా మనం చూస్తాం. ఒకసారి మనం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 6:9, 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. ఇక్కడ తన శిష్యులు ఆయన అడుగుతున్నట్లు మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ తన శిష్యులు ప్రార్థన మాకు ఎలా చేయాలో నేర్పించమని చెప్పేసి వాళ్ళు అడిగినట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు అక్కడ ముందుగా చెప్తాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారలో వెళ్ళి ఉండద్దు, మనుషులు కనబడే వాళ్ళని సమాజ మందిరాల్లో, వీధుల్లో, మూలల్లో చేరి ప్రార్థనలు చేయొద్దు అని చెబుతూ ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళు అడుగుతారు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరలు ఉన్నాయో ఆయనకు తెలిసి ఉన్నాయి. తండ్రిని అడగకముందే మన అవసరతలన్నీ కూడా తండ్రికి తెలుసు అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయాలి ప్రభు అని ఆయన శిష్యులు అడిగినప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? పరలోకమందున్న యేసయ్య నాకు నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని అన్నాడా? ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అంటూ ఉన్నాడు. తండ్రిని అక్కడ ఘనపరుస్తూ ఆయన మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాదు, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నీ చిత్తము పరలోకమందు ఎలాగుందో అలాగే భూమి మీద కూడా నెరవేర్చును తండ్రి అని తండ్రికి చెప్పమంటున్నాడు. అంతేకాదు, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్మను తప్పించుము. మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు అని చెబుతూ అక్కడ ప్రతి విషయాన్ని ఎవరికి చెప్పమంటున్నాడు? తండ్రి అయిన దేవుడికి చెప్పమంటున్నాడు. కానీ ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎవరికి చేస్తూ ఉన్నాం? ఆఖరిలో మాత్రం తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి అని చెప్తూ ఉన్నారు. కానీ మొట్టమొదట చేసినటువంటి ప్రార్థన అంతా ఎవరికి చెప్పారు? యేసుక్రీస్తుకు చెప్పారు.
లేకపోతే ప్రభువా 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 అన్నాడు. ఇక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారు. దావీదు చెప్తాడు కదా, నా ప్రభు అని చెప్తాడు కదా, ప్రభు నా ప్రభువుతో చెప్పాను అంటాడు. ప్రభు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా ప్రభు అంటే ఎవరు? దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ ప్రభువా 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 ప్రభు అని అంటారు. కొన్నిసార్లు కొంతమంది ప్రభువా యేసుక్రీస్తును కూడా తండ్రి అనేవాళ్ళు లేకపోలేదు. వారి అర్థం అదే, ప్రభువా యేసయ్య తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటారు. యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తే ప్రభువైన యేసుక్రీస్తు లాగున మనము ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉన్నాం. దానివల్లే ఈ రోజున మనకి ఎటువంటి ఆన్సర్ కూడా రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే మన ప్రార్థనలో స్వచ్ఛత లేదు. మనం చదువుకునే రోజుల్లో చాలామందికి తెలుసు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే లాంగ్వేజెస్లో హిందీ కానీ, సంస్కృతం కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, ఏదైనా ఒక దీంట్లో కంపల్సరీ లెటర్ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లెటర్ రైటింగ్లో మనకేమి నేర్పిస్తారంటే ముందు డేటు, ఊరి పేరు, ఫుల్ స్టాపు, కామాలు, అలాగే ఎవరికైతే రాస్తున్నామో వారి పేరు, వారి అడ్రస్సు, ఆ కింద అన్ని కామాలు, ఆ తర్వాత ఫుల్ స్టాపు, ఆ తర్వాత ఏదైతే ఉందో విన్నపము, ఆ తర్వాత ఏదైతే మనం వాళ్ళని అడుగుతున్నామో అదంతా రాసిన తర్వాత కింద ఇట్లు మీ అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించాడు. ఏమని నేర్పించాడంటే ప్రతి విషయంలో కూడా తండ్రిని అడగమంటున్నాడు. ఆ అడిగిన తర్వాత నా నామమును అడగమంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అని చెప్పమని స్పష్టంగా యోహాను సువార్తలో చెప్పాడు. అన్ని సువార్తల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. కానీ దాన్ని ఈ రోజున పాస్టర్ల కాడి నుంచి, విశ్వాసుల కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువైన యేసుక్రీస్తుకే మొరపెడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆయనకే మొరపెట్టి ఆయనకే మళ్ళీ అప్పచెప్తా ఉన్నారు. దీన్ని సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ రోజున ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మీ ప్రార్థన తండ్రి అనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే ఆయన దాన్ని, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సిగ్నేచర్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి అని మీరు ఆమెన్ అని అంటారు కదా, ఆ మాటల్ని ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపనకర్తగా తండ్రికి మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? ఈ యొక్క ఎవరైతే వాళ్ళు, ఇదిగో ఈ దినేష్ ఏదో చెప్పాడు, అతని ప్రార్థన ఆలకించండి తండ్రి, అతను మీరు మహిమపరచబడిలాగన అతని సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి అని కుమారుడు తండ్రికి చెప్తున్నట్లుగా కూడా మనము ఇక్కడ చూస్తాం. రోమాపత్రిక 8:27 చూస్తే, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి ఎవరైతే తండ్రికి అడుగుతున్నారో వాళ్ళందరి ప్రార్థనలు కూడా ఈయన విజ్ఞాపనకర్తగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని మరి విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి ఈనాటి అంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 18:19 చెప్పినట్టు, అతడు నా నామమున చెప్పు నా మాటలు వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను అంటున్నాడు. ఎవరు? తండ్రి అని దేవుడు. ఇప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తే కదా మనందరి విశ్వాసము, మన విశ్వాసానికి కర్త ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన ద్వారా మనం రక్షింపబడ్డాము. కాబట్టి ఆయన ఏదైతే సువార్తల్లోనే కదా ఆయన మాట్లాడాడు, ఆ మాటలన్నీ కూడా మనం విని కూడా ఇంకా మన ప్రార్థన మారకపోతే, తండ్రిని కనుక మనం అడగకపోతే, తండ్రిని అడిగి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి అని మనం కనుక అడగకపోతే నీ ప్రార్థన వ్యర్థం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలు మనం సరి చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మన ప్రార్థనకు విలువ ఉంటుంది. తప్పనిసరిగా ఆ యొక్క ప్రార్థనకు
జవాబు కూడా వస్తుంది. మనం చేసే ప్రార్థన వ్యర్థమైనటువంటి ప్రార్థన చేయకూడదు. కాబట్టి ఈ రోజున మన ప్రార్థన మనం సరిచేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి అన్న మాట ఓకే, కానీ ఆ ముందు చేయాల్సినటువంటి ప్రార్థన నీ అవసరత ఏదైనా కావచ్చు, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సమస్యలు. ఈ మధ్యకాలంలో ప్రతి సంఘంలో కూడా మణిపూర్ కోసము, లేకపోతే ఈ మధ్యకాలంలో తగలబడినటువంటి చర్చిల కోసము ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలా? తండ్రి, ఈ యొక్క ఫలానా మందిరాన్ని శత్రువులు ఈ విధమైనటువంటి వారు తగలబెట్టారు తండ్రి, దయతో కనికరించండి, ఆ యొక్క సంఘాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించండి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని, లేకపోతే ఎవరైతే హింస పొందారో, లేకపోతే ఎవరైతే దెబ్బలు తిన్నారో వారిని ఆదరించండి తండ్రి అని ప్రతి మాటకు కూడా మనం తండ్రిని సంబోధిస్తూ ప్రార్థించాలి. ఒకవేళ నీ పిల్లలకు అవసరతలు ఉన్నాయనుకో, తండ్రి ఇదిగో ప్రభువా, తండ్రి నా కుమారుడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నాడు తండ్రి, సరైన జ్ఞానం దయచేయండి, దాంట్లో మంచి ఉత్తీర్ణత దయచేయండి తండ్రి అని చెప్పి చేయాలి. ఒకవేళ రోగంతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో తండ్రి మా అమ్మగారికి ఈ యొక్క బహుభయంకరమైనటువంటి రోగం ఉంది, ఈ రోగం నుంచి విడుదల దయచేయండి తండ్రి, నీ కుమారుడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందని ఆనాడే మీరు ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి మేము అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నీ కుమారుడు పొందిన దెబ్బల ద్వారా ఆ యొక్క స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఇదిగో తండ్రి నాకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి తండ్రి, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నాకు విమోచన దయచేయండి తండ్రి, ఎన్నో అప్పులు పాలైపోయాను, నన్ను కనికరించి అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అంతేకాదు ఇదిగో నా సంఘంలో ఎంతమంది వీళ్ళు ఉన్నారు ప్రభువా, విధవరాండ్రు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, వారి అవసరాలు తీర్చండి తండ్రి. అలాగే నా దేశంలో బహుభయంకరంగా మరి ఆ యొక్క ఉగ్రవాదులు మరి క్రైస్తవుల మీద దండెత్తుతున్నారు తండ్రి, వారు ఎంతో వారిని చాలా హింసిస్తున్నారు తండ్రి, వారికి విడుదల దయచేయండి తండ్రి అని ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను తండ్రికి చెప్పి, ఆ తర్వాత నా తండ్రి ఇవన్నిటిని కూడా దయతో కనికరించి మీరు మహిమ పొందులాగున వీటన్నిటిని కూడా నెరవేర్చండి తండ్రి, అలాగే పరిశుద్ధాత్మను కూడా మాపై కుమ్మరించండి తండ్రి అని మనం ప్రార్థన చేసి లాస్ట్లో ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు నీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్ అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కుమారుడిని మహిమపరచడానికి, తండ్రిని మహిమపరచడానికి కుమారుడు కూడా ఆ యొక్క ప్రార్థనలో నువ్వు చేసినటువంటి నీ అవసరతను తీరుస్తాడు. అంతేగాని ఏదో క్రైస్తవులు అయిపోయాం, బాప్తిసం తీసుకున్నాం, చర్చిలకు వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అదే దశమ భాగాలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయించేస్తున్నాం అని ఎవరికి వారు వారి యొక్క స్వనీతిని ఎన్హాన్స్ చేసుకుంటూ గొప్పగా చేసుకుంటూ మేము అదిగో పక్కన వాళ్ళకన్నా మేము బాగున్నాము, ఆ పక్కన వాళ్ళకన్నా ఎక్కువ కానిపిస్తున్నాము, పక్కన వాళ్ళకన్నా మేము ఎక్కువ ఆశీర్వదించబడ్డాము అని మనకు మనము నీతిమంతులుగా చేసుకొని చేసే ప్రార్థన తప్పు ప్రార్థన చేస్తే ఉండొచ్చు. నీకు దేవుడు మంచి కారు ఇవ్వచ్చు, బంగ్లా ఇవ్వచ్చు, లేకపోతే బంగారం ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్గా తన కుమారుని మాట గనక వినకపోతే ఆ మాట వ్యర్థమే. అదే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 19వ వచనంలో ఆయన చెప్పాడు, మీలో నా వంటి ఒక ప్రవక్త ఒకడు వస్తాడు, ఆయన మాట వినండి, ఆయన మాట వినకపోతే మీకు ఏది కూడా లభించదు అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో కూడా పేతురు మరి అక్కడ ఉన్నటువంటి వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థతనిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నట్లుగా కూడా మనం చూస్తాం. అక్కడ కూడా చెప్తాడు, మరి ఆనాడు యూదులకు చెప్తాడు అనమాట, చెప్పాడు, మోషే లాంటి ఒక ప్రవక్తను పంపిస్తాను, ఆ ప్రవక్త మాట కనుక మీరు వినని ఎడల నాశనం అయిపోతారు, కాబట్టి ఆయన మాట వినండి అని
చెప్పాడు తండ్రి అయిన దేవుడు. ఆ విషయం మీకు తెలియదా, మీరు గ్రంథాలు చదవలేదా అని కూడా అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరు అయినా సరే తండ్రి అయిన దేవుణ్ణి మనము అడగవలెను. ఆ విషయం ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పాడు. ఆయన మరి ప్రతి విషయంలో కూడా తండ్రిని మహిమపరుస్తూ తండ్రినే అడిగాడు. మీరు చూసినట్లయితే 5 రొట్టెలు 2 చేపల్ని దీవించినప్పుడు ఆయన ఆ యొక్క పళ్ళాన్ని ఎత్తుకొని ఇలా పైకి లేపి దేవునికి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను అని రాయబడి ఉంటుంది. తండ్రికి చెప్పాడు. వెంటనే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు ఎత్తినట్లుగా చూస్తాం. ప్రతి విషయంలో కూడా తండ్రిని అడిగి చేశాడు. తండ్రి తండ్రి అని అంటున్నాడు కాబట్టే యూదులు కూడా ఆయన్ని దేవుని కుమారుడిగా నమ్మలేకపోయారు. కానీ ఆనాడు ఎప్పుడో మోషే ద్వితీయోపదేశ కాండంలో ఉన్నప్పుడే చెప్పాడు. తండ్రి అయిన దేవుడే చెప్పాడు, ఇదిగో నా కుమారుడు మరి ప్రవక్తగా పుట్టబోతున్నాడు, అతని మాట మీరు వినండి. ఇప్పటివరకు ఇతని మాట మీరు విన్నా వినకపోయినా పర్లేదు, కానీ అతని మాట వినండి అన్నాడు. అతను చెప్పిన మాటే ఏంటి అంటే, అన్ని సువార్తల్లో కూడా మీకు ఏది కావాలన్నా నా తండ్రిని అడగండి నా నామమున అని చెప్పినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ప్రూఫ్స్తో సహా చూసాం. కాబట్టి ఇకనైనా సరే ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఈ యొక్క మాటలను గ్రహించినట్లయితే ఈ రోజు నుంచి నీ ప్రార్థనను మార్చుకో. నీ యొక్క ప్రతి సమస్యను తండ్రిని అడిగి కుమారుని నామందు దాన్ని నెరవేర్చమని అడగాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరొక అంశంతో మీ వద్దకు వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్.